యా గాయస్ ఎప్పుడు వచ్చేస్తాం మాస్టర్ ఒక చిన్న స్మైల్ ఇక ఇందాక మీకు తలమి మళ్ళా నడుచుకుంటా నడుచుకుంటా మీకు మీ దగ్గరనే ఉండాలని చేసా. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना. यार ఫోన్ చేస్తాను స్టాండ్ పెడితే బెటర్ ఏమో భయం అవుతుంది ఫోన్ ఎడవద్దు ఇట్లుంటేనే మంచి ఫ్లెక్సిబుల్ ఉంది మాస్టర్. కానీ వీడు చెయ్యి తగిలేయడము ఎవడో ఏదో తగలడము ఫోన్ కింద పడతామో అని నాకు గలగలలాడుతుంది. వీడియో ఎందుకైనా మంచిది రా స్టాండ్కి పెట్టుకున్నాం. సో రెడీయా? नहीं नहीं अभी और सुनिए. चलो इधर अच्छा हमको सिखा दिया. సో ప్రతిరోజులాగే ఈరోజు 200 స్కిప్పింగ్స్. వాయిస్ ఓవర్ ఇస్తున్నా మాట్లాడక. సో 200 స్కిప్పింగ్స్, 30 స్క్వాట్స్, 30 ఇంకో వేరియేషన్ ఆఫ్ స్క్వాట్స్, 30 పుషప్స్. వెనకాల ఒక మిషన్ కనిపిస్తుంది, దాని మీద ఇంకో 30 చేస్తా. దాన్ని ఏమంటారో నాకు తెలియదు. వెనకాల ఎర్రంగా వేసుకొని మొత్తం జిమ్ అంతా తిరుగుతున్నాడు. ఆ మిషన్ ఈ మిషన్ గెలుకుట. వన్ పేరు విఘ్నేష్. అయితే మన జిమ్లో బాక్సింగ్ కోచ్ ఉన్నాడు కదా వీరా. సో ఆయన దగ్గర బాక్సింగ్ నేర్చుకుందామని బాగా తహతహలాడుతుండు. ఒకటే జిమ్కి పొద్దుగాల నాకంటే ముందు వాడే లేచి వచ్చి గేట్ తాళం వేస్తుంటే గేట్ దుంకి మరీ పైకి వచ్చి మాస్టర్ లే 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 అని ఒక అర్ధగంట నన్ను టార్చర్ పెడుతుండు. పోదాం జిమ్కి పోదాం. ఒకవేళ నేను పోవద్దని ఫిక్స్ అయినా కూడా వాని వల్ల రెగ్యులర్గా రావాల్సి వస్తుంది. సో ఇప్పుడు చేసేవి మన బాక్సింగ్ కోచ్ నేర్పించిన స్క్వాట్స్. ఇదేదో వాల్ చైర్ వేసినట్టు ఉంటుంది. ఇవేమో మనం రెగ్యులర్గా చేసే స్క్వాట్స్. ఇవైతే నేను ఈజీగా ఒక డేలా 300 కొడతా, నెక్స్ట్ డే లేవను. అండ్ మళ్ళీ ఒక 2-3 డేస్ అలవాటు అయిపోతే 300 చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో వెనకాల నుంచి నడుచుకుంటూ పోతుండు చూడండి, ఆయనే బాక్సింగ్ కోచ్. చాలా బాగా నేర్పిస్తుండు. అంటే నేను బాక్సింగ్ నేర్చుకోవట్లేదు కానీ కొంచెం ఆయన ఏదైనా అడిగితే నీట్గా రెస్పాన్స్ ఇస్తాడు మంచిగా. ఒక వెనకాల విఘ్నేష్ గారు పోయి బాక్సింగ్ గ్లౌజ్లు వేసుకుంటూ ఇక వచ్చి గుద్దుతుండు దాన్ని. అది గట్టి గుద్దుతో వచ్చి ముక్కుకు దాకిందంటే మళ్ళీ రాడు రేపటి నుంచి జిమ్కి. माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो. ఇక జిమ్లో నేను ఏం చేస్తే అది బాగానే నా వెనకాల నుండి ఫాలో కొడుతుండు మంచిగానే. అన్నీ చేస్తాను, స్క్వాట్స్ కానీ సైడ్ సిటప్స్ కానీ అన్నీ ట్రై చేస్తుంటే చేయడానికి బాగానే ఉంది ఇంట్రెస్ట్. కానీ చాలామంది ఏదో కొంచెం టైంపాస్కి చేస్తుంటారు ఇట్లాంటి పనులు, కంటిన్యూటీ మెయింటైన్ చేయరు. 2-3 నెలలు చేసి సరదా తీరిపోయినాక వదిలేస్తారు. అండ్ ఇంపార్టెంట్ థింగ్, నేను జిమ్కి వెళ్ళేది బాడీ పెంచడానికి కాదు, నా లెగ్ మూమెంట్ స్పీడ్ అవ్వడానికి, నా కోర్ స్ట్రెంత్ పెరగడానికి, నా డ్యాన్స్ ఇంకా బెటర్గా కనిపించడానికి, బాడీ మూమెంట్ స్పీడ్గా చేసుకోవడానికి నేను జిమ్కి వెళ్తున్నా. అండ్ ఆల్సో కొంచెం ఫిట్ ఉండడానికి, బాడీ పెంచడానికి కాదు. అండ్ ఇంకోటి, ఈరోజు జిమ్లో జుంబా క్లాస్ ఉంది, స్టార్ట్ చేయాలంట. వెయిట్ చేస్తారు అక్కడ మన కోసం స్టూడెంట్స్. ఈరోజు అయితే ఓన్లీ 3 ఉన్నారు. మేబీ రేపటి నుంచి పెరగొచ్చు స్ట్రెంత్. నత్త వచ్చేస్తుంది అబ్బా. విగ్గుగాడైతే ఆగకుండా కొడుతూనే ఉన్నాడు దాంట్లోని. చలో స్టార్ట్ ఇక జుంబా క్లాస్. చాలా సింపుల్ డ్యాన్స్ అండి, చాలా చాలా సింపుల్ మూమెంట్స్ ఉంటాయి. జస్ట్ ఏదో బాడీని కొంచెం స్ట్రెయిన్ చేయడం అంతే.
ఇప్పుడు వర్కౌట్లు చేసిన దానికంటే ఎక్కువ స్వెట్ వస్తుంది జుంబా డ్యాన్స్ చేస్తే. బికాజ్ ఎందుకంటే 35 minutes 40 minutes నాన్ స్టాప్గా చేయాలి కాబట్టి బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కదులుతాయి. సో వెయిట్ లాస్కి జుంబా డ్యాన్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. వెయిట్ లాస్ అవ్వాలంటే జుంబా క్లాసెస్ అక్కడ జాయిన్ అవ్వండి. కర్మన్ఘట్లో ఉన్న వాళ్ళైతే మన శ్రీ విఘ్నేశ్వర మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ SREE కాదు SREE అని టైప్ చేస్తే మ్యాప్లో సెర్చ్ చేస్తే SREE శ్రీ విఘ్నేశ్వర మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ అని మీరు టైప్ చేస్తే టాప్లో మనదే వస్తుంది. జుంబా క్లాసెస్, వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్, ఫిట్నెస్ ప్రోగ్రామ్స్, పిల్లలకి డ్యాన్స్, పెద్దవాళ్ళకి డ్యాన్స్, 40+ ఏజ్ వాళ్ళు కూడా మన దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరిని ట్రైన్ చేస్తా, నో మ్యాటర్ వాట్ ఈస్ ద ఏజ్. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే దిస్, కర్మన్ఘట్కి ఒక 5 to 10 kilometers రేడియస్లో మన డ్యాన్స్ క్లాస్ టాప్ 3లో ఉంది. అంటే మీరు డ్యాన్స్ క్లాసెస్, జుంబా క్లాసెస్, మ్యూజిక్ క్లాస్, డ్యాన్స్ మాస్టర్ అని మీరు టైప్ చేస్తే టాప్ 3లో నా నెంబర్, నా ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అన్నీ టాప్ 3లో వస్తాయి. అట్లనే ప్రతిరోజు ఒక 5 to 10 calls అయితే వస్తుంటాయి. అందరు వచ్చి మన క్లాస్ని విజిట్ చేసి పోతుంటారు. అంటే క్లాస్ అంబియన్స్ అంత బాగాలేదు ప్రజెంట్గా, వర్క్ నడుస్తుంది, కొంచెం ఆ మ్యాట్లు అవన్నీ చేంజ్ చేయాలి. ఓవరాల్గా మొత్తం పని అంతా ఫినిష్ అయిన తర్వాత అయితే చూడడానికి చాలా బాగుంటుంది. వర్కౌట్ చేస్తే కూడా ఇంత స్వెట్ రాదు, కానీ 30 minutes సినిమా డ్యాన్స్ చేస్తే పట్టిన కొవ్వంతా కరిగిపోతుంది. సో ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. జుంబా క్లాసెస్ కావాలంటే ఆన్లైన్లో ఉన్నాయి, లేదంటే కేవీఆర్ ఫిట్నెస్ జిమ్కి వచ్చేయండి, లేదంటే మన డ్యాన్స్ క్లాస్ విఘ్నేశ్వర మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఇక్కడైతే బెటర్ అన్ని బాగుంది. చలో మనం వర్కౌట్ కాదు పద. సో మన డైలీ టార్గెట్ 30 push-ups. పెద్ద టార్గెట్లు పెట్టుకోదబ్బా, 60-70 కొడతామని. ఒకరోజు ట్రై చేసిన, ఒకటే రోజు ఒక 3-4 hours టైం తీసుకొని ఒక 100 push-ups కొట్టిన. ఆ 100 push-ups అది ఒక్కటే రోజు కొట్టడం వల్ల ఆ పెయిన్ నాకు దాదాపు ఒక 10 days ఉండే. షోల్డర్స్ లేపనికి రాదు, స్నానం చేస్తుంటే సబ్బు పూసుకోనికి రాదు, అంత టార్చర్ అది. ఒక్కరోజే 100 push-ups కొడితే చాలా టైం తీసుకున్నానండి. 3 to 4 hours టైం తీసుకొని మరి ఆ 100 push-ups కంప్లీట్ చేస్తే చుక్కలు కనిపిస్తుంది. సో స్మాల్ గర్ల్స్ కాదు, స్మాల్ గోల్స్ రెగ్యులర్గా చేస్తుండాలి. పెద్ద టార్గెట్స్ పెట్టేసుకొని దాన్ని ఫెయిల్ అవ్వడం కంటే చిన్నగా మనం అనుకున్న పని చేయడం బెటర్ అని నాకు ఈ లాంగ్ జర్నీలో అర్థమైంది. అన్నేమంటాడంటే ఆల్రెడీ మొత్తం బక్క చిక్కిపోయాను, నీకెందుకు ఈ వర్కౌట్లు అని అంటున్నాడు. చాలా బాగుంది జుంబా డ్యాన్స్, బాడీ చాలా క్యాలరీస్ అవుతుంది, చాలా హైలైట్ ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. సూపర్, ఎంత అలసిపోయినట్లేదు, జోష్ వస్తుంది, సూపర్ ఉంది. సో అన్నకి మనం నేర్పించే డ్యాన్స్ బాగా నచ్చినట్టుంది. రోజు పోగానే అడుగుతాడు ఈరోజు ఉందా డ్యాన్స్ అనేసి. అండ్ ఇవి చేస్తుంటే ఒక 15 counts తర్వాత వెనకాల స్పైన్ మస్తు నొప్పిలేస్తుంది. అంటే అది చేస్తుంటే అలవాటు అయిపోతుందా, మరి నేనేమైనా తప్పు చేస్తున్నా నాకు అర్థం అవ్వట్లేదు. రేపు చెక్ చేసుకోవాలి అదేందో. విగ్గు అని చెప్తున్నా, పోయి ఆ మిషన్ ఈ మిషన్ అన్నీ గెలుకుతుండ, అవి డంబుల్స్ లేపి అక్కడిక్కడ పెడుతుండు. వద్దురా నాయన, నీ చింతకాయల మీద పడ్డాయంటే చితికిపోతాయి, వద్దు అట్లా వేయకని చెప్తున్నా. ఆడు మాత్రం ఇంటలేడు అన్నమాట. అగో ఉరికిపోయి ఆ థ్రెడ్మిల్ ఎక్కిండు, దాన్ని మస్తు స్పీడ్గా పెట్టి ఒకటే ఉరుకుతుండు దాని మీద. వెనకాల చూడండి ఆడు ఏం చేస్తుండో. చలో మన వెంకటన్న స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చెప్తుండో. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, చాలా బాగా ట్రైన్ చేశాడన్న. సో ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న మంచి మాట చెప్తా. ఇది ఎక్స్ట్రాలు చేస్తుండే అనుకోకపోతే వినండి. మన లైఫ్లో మనం ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేస్తామో అప్పుడు మన గ్రోత్ ఆగిపోతుంది. సో నో మ్యాటర్ వాట్ ఈజ్ యువర్ ఏజ్, నీకు వచ్చిన దాన్ని, నీకు నచ్చిన దాన్ని ఎవ్రీడే ఇంప్రూవ్ చేస్తుండాలి. ప్రతిరోజు దాన్ని నేర్చుకుంటూ ఉండాలి. ప్రతిరోజు దాంట్లో ఏంది కొత్తది అనేది నేర్చుకోవాలి. దాన్ని ప్రతిరోజు ఇంప్రూవ్ చేస్తుండాలి. నువ్వు ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేస్తావో అప్పుడు నీ గ్రోత్ ఆగిపోతుంది.
నీకు అన్ని ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో నువ్వు ఒక గందరగోళంలో పడిపోతావు అనమాట. సో ఎప్పుడైనా సరే నేర్చుకోవడం అనేది ఆపదు మనకి. ఇప్పుడు నాకు డ్యాన్స్ వచ్చు, సో నేను డ్యాన్స్ నేర్చుకోవడం నాకు ఎంత వచ్చినా సరే తక్కువే. ఇంకా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి కొత్తగా. నీతులు చెప్తున్నా అనుకోకండి, దట్స్ మై ఎక్స్పీరియన్స్. ఎన్ని డేస్ నుంచి నేను చేస్తూ వచ్చిన దాంట్లో నాకు అర్థమైంది అది. వాడు విగ్గువాడు 1 kg డంబుల్స్ పట్టుకొని ఏదో డ్రామాలు చేస్తుండు, ఆయన కవర్ అయిపోవాలని మన ప్రతిజ్ఞ పంపించిన. వాడు చూడు ఎట్లా చేస్తారు. దుగ్గల్ సాబ్ జిమ్ అయిపోయిందని జిమ్ ఫినిష్ అయింది. ఓకే చెప్పరా జిమ్ గట్టి చెప్పే. మరి మనం అట్లా వాళ్ళలాగా జిమ్ అయితే అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోదాం, అదైతే చేద్దాం, ఇదైతే చేద్దాం అని అనట్లేదు. అదైతే చేద్దాం, ఇదైతే చేద్దాం, జిమ్ అయితే అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోదాం. ఈ అయితే అని పదాన్ని మనం ఎక్కడ వాడలేదు. వీడు గుర్తు చేసిండు. మళ్ళీ లిఫ్ట్లోకి ఎక్కగానే నేను పోతున్నా, మీరైతే వస్తారు అడ్డీ లేదంట, లేదంట. మొత్తం పాడేసుకుంటే మన డాన్స్ క్లాస్ గురించి చెప్పరా అంటే నీకు జిమ్ మనసుందంట, విజిట్ చేయాలంట. చాలా మీద మీకు తగ్గినరా? నేను 3 kg తగ్గిన మొత్తానికి. 55 ఉండే 54.5 అన్నా. అంటే తినలేదు ఇంకా సరిగ్గా, నిన్న తినలేదు సరిగ్గా. ఎంత తెల్లగా పడుతున్నావు. నేను బ్లాక్ షర్ట్ వేసుకున్నాను కదా. బండి వేస్తాను. చలో గైస్ కాదు, చలో గైస్